జై దుర్గామాత. దుర్గామాత దసరా ఉత్సవాల జయప్రదం చేయండి. వీకోట పట్టణంలో వెలిసిన దుర్గామాత 13వ దసరా ఉత్సవాలను దిగ్విజయం చేయాలని మండల ప్రజలందరినీ ఆలయ ధర్మకర్తనైన ఎస్ఆర్ దామోదర్ రెడ్డి అనే నేను ఆలయ కమిటీ తరపున ఆహ్వానిస్తున్నాము. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొలువు తీరిన దుర్గామాత ఆలయం నందు ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీ నుండి దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజు అమ్మవారికి ఉదయం ప్రత్యేక అభిషేకంతో పాటు సాయంకాలం ఒక్కో రోజు ఒక్కో అలంకారంతో అమ్మవారిని కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నాము. ప్రతిరోజు రాత్రి ఉభయదారులచే అమ్మవారిని ఆలయం చుట్టూ ప్రాకారోత్సవం నిర్వహించబడును. దసరా ఉత్సవాల్లో మొదటి రోజు 3వ తేదీన గురువారం అమ్మవారు మహాలక్ష్మీదేవిగా, 4వ తేదీన శుక్రవారం పార్వతీదేవిగా, 5వ తేదీ శనివారం కామాక్షిదేవిగా, 6వ తేదీ ఆదివారం అన్నపూర్ణాదేవిగా, 7వ తేదీ సోమవారం విజయలక్ష్మీదేవిగా, 8వ తేదీన మంగళవారం సరస్వతీదేవిగా, 9వ తేదీన బుధవారం మీనాక్షిదేవిగా, 10వ తేదీన గురువారం దుర్గాదేవిగా, 11వ తేదీన శుక్రవారం విశాలాక్షిదేవిగా, చివరి రోజు 12వ తేదీ శనివారం రాజరాజేశ్వరి దేవిగా కొలువుదీరి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ వేడుకల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పాల కలశాల శోభాయాత్ర ఈ ఏడాది 3033 మంది పాల కలశాలతో నిర్వహించాలని ఆలయ కమిటీ తీర్మానించాం. ఈ పాల కలశాల శోభాయాత్రలో పాల్గొనేవారు సాంప్రదాయ వస్త్రాధరణతో గురువారం ఉదయం 6 గంటలకే శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం వద్దకు చేరుకొని అక్కడి నుండి అమ్మవారి నామస్మరణతో కంకణబద్దులై పాల కలశాలతో వీరాంజనేయ స్వామి ఆలయం మీదుగా పట్టణంలో పాల కలశాల శోభాయాత్ర దుర్గామాత ఆలయం వరకు శోభాయమానంగా ప్రదర్శనం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో మండల ప్రజలందరితో పాటు పరిసర ప్రాంతాల మహిళలందరూ కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మనవి. ఈ వేడుకల్లో పట్టణంలోని అన్ని దేవాలయ ధర్మకర్తలు, అఖిలపక్షం నేతలు, ప్రజాప్రతినిధులు అమ్మవారికి పట్టు వస్త్రాలను తీసుకువచ్చి సమర్పిస్తారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా నిర్వహించే ఈ పాల కలశాల శోభాయాత్రకు అన్ని ప్రాంతాల ప్రజలు వర్గ వర్ణ విభేదాలకు తావు లేకుండా హాజరై అమ్మవారి కృపకు పాత్రలు కావాలని దుర్గామాత ఆలయ కమిటీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. జై దుర్గామాత. జై జై దుర్గామాత.